శ్రీయోర్భవతి అనగా తల్లిదండ్రులు కామ క్రీడలలో ఉండగా స్త్రీ యొక్క శక్తి అధికమైనప్పుడు స్త్రీ జన్మిస్తుందా. పురుషులతో అతిరిక్త పురుషోర్భవతి అనగా యథావిధిగా తల్లిదండ్రులు కామ క్రీడలో ఉండగా తండ్రి యొక్క శక్తి అధికమైనప్పుడు పురుషుడు జన్మిస్తాడు. మరి ఉభయోర్బీజతుల్యం నపుంసకో భవతి అంటే తల్లి యొక్క శక్తి తండ్రి యొక్క శక్తి సమానంగా ఉన్నప్పుడు నపుంసకుడు జన్మిస్తాడని జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు 11 సంవత్సరముల వయసులో తన పెంపుడు తల్లి అయినటువంటి వీరపాపమాంబ గారికి వివరించి ఉన్నారు. మరి వైద్యులు శాస్త్రవేత్తలు కూడా వివరించి ఉన్నారు కదా. హార్మోన్స్ లోపం వల్ల స్త్రీ పురుషులు జన్మిస్తారు, మైనస్ వల్ల నపుంసకులు జన్మిస్తారని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి గొప్పతనం చూద్దాం. ఇప్పుడు మరి గొప్ప రాజసామంతులకు కట్టిక దరిద్రుడు ఏ విధంగా జన్మిస్తాడు, కష్టం చేసుకునేటువంటి రైతుకి ఒక కుబేరుడు లాంటి కుమారుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఒక దశవంతుడు ఏ విధంగా జన్మిస్తాడు, ఒక కుంటివాడు ఏ విధంగా జన్మిస్తాడు, గుడ్డువాడు ఏ విధంగా జన్మిస్తాడు, 10 మందికి అన్నదానం చేసేవాడు ఏ విధంగా జన్మిస్తాడు, భూదానాలు చేసేవాడు ఏ విధంగా జన్మిస్తాడు, అదే అన్నదానం చేస్తుండగా యాచకుడై నిలబడేవాడు ఏ విధంగా జన్మిస్తాడని స్వామివారు చక్కగా వివరించి ఉన్నారు. ఈ మొత్తం చెప్పాలంటే మీరు ఒక రోజు పూర్తి పట్టిద్ది అన్నమాట. కొద్దిగా తెలిసిన కాడికి సాటి పట్టులో చెప్పుకుంటూ వస్తున్నాం. ఇది అంతా కూడా ఏ విధంగా జన్మిస్తారు. ఇటువంటి పేదవారు గొప్పవారు, గొప్ప గుణవంతులు, గుణహీనులు, తల్లిదండ్రులను దూషించేవారు, తల్లిదండ్రులు సమానమైనటువంటి అన్నవదులను అక్కాబావలను దూషించేవారు ఏ విధంగా పుడతారో కూడా 11 సంవత్సరముల బాలుడు చక్కగా పొసగుచ్చినట్టు వివరించి ఉన్నాడు. మరి ఏ విధంగా జన్మిస్తారయా అంటే జరుగుతుందో ఆ సమయాన్ని బట్టి నిర్ధారించబడుతుందట. ఈరోజు సంవత్సరంలో పూర్వం రెండోత్పత్తి జరిగిన నాటి దినము నుండి విన్నారండి, తల్లిదండ్రులను శోభా ముహూర్తము కుదుర్చి విపురులచే మంచి ముహూర్తము చూసి దేవదర్శనాలు, పుణ్యక్షేత్ర దర్శనములు, తీర్థ దర్శనములు చేయించి చక్కటి ముహూర్తము నిశ్చయించి పుత్రకావేశి యాగములు తెలపబడినటువంటి ఋతువులను జరిపిన తర్వాత తల్లిదండ్రులకు మంచి శోభన ముహూర్తమును నిశ్చయిస్తున్నారు. ఆ రోజుల్లో శోభన ముహూర్తం వలన మంచి ముహూర్తం వలన ఎటువంటి జన్మిస్తారని చెప్పేసి స్వామివారు వివరించి ఉన్నారు. అయితే ఏకరాత్రైన స్ఖలితం భవతి, ఒక రాత్రి పూట స్ఖలితం జరుగుతుంది, తల్లిదండ్రుల కలయిక జరుగుతుంది. పంచరాత్రైన భూభుతం భవతి అనగా 5 రోజులకి తల్లి గర్భంలో ఒక బుడగపై ఉంటుందట. అదేవిధంగా మాసేన శిరసాభయం, నెలకి శిరస్సు ఏర్పడుతుందట. నెల తర్వాత చేతులు కాళ్ళు ఇట్లా 3 నెలల వరకు అభివృద్ధి చెందుతాయట. అదేవిధంగా సప్తమాసే జీవోద్భవతి అంట. అప్పటి వరకు తల్లిదండ్రులు కలయిక వల్ల మాతృగర్భంలో పిండముగా అమరి ఉన్నటువంటి పిండానికి భగవంతుడు దయ లేనిదే జీవుడు ప్రవేశం జరగదట. అట్టి భగవంతుడు దయ 7వ నెలలో చూపిస్తాడట. మాతృగర్భంలో ఉన్న పిండానికి 7వ నెలలో దేవుణ్ణి ప్రవేశపెడతాడట భగవంతుడు. యది అయినా బ్రహ్మచ్యతే బ్రహ్మచ్యే మహేశ్వరం, యది అయినా బ్రహ్మచ్యే యోగం సాంఖ్యం సమాశ్రయే అంటూ వివరించి ఉన్నారు. నారాయోని సహస్రాన్ని జాతాని మీరాని జ, సకల జీవరాశులు కూడా యోని ద్వారం నుంచి జన్మించవలసిందేట. కానీ కలికాలం మంచి ముహూర్తం చూసి మాతృగర్భము కోసి ఎప్పుడు పడితే అప్పుడు పిండం బయటకు తీస్తున్నారు. మానవుని జాతకం ఎప్పుడు చూడాలంటే ఏ సమయంలో చూసేవాళ్ళంటే రెండోత్పత్తి జరిగిన తొలి రాత్రి నుండే చూసేవాళ్ళట పెద్దలు. దూరదృష్టితో చూస్తారయ్యా పెద్దలు అని చెప్పి అంటూ ఉంటారే, అదే అన్నమాట విషయం. తర్వాత ఆ పుట్టిన మానవుడు బాలుడు కానీ పాప కానీ బాబు కానీ ఏ విధంగా ఉంటారంటే పాలు తెప్పించారు.
తీసుకొస్తా పోయి. మరి ఆ పుట్టిన బాబు దేవుడు పేరు గుర్తురాడలేదు. రావే నేను పోయి తీసుకొస్తా, చెప్తా ఉంటావు. కనిపించేమాట వామనాది రూపం భగతిలో ఉంటాడట. వామనుడు మా సింహనారాయణ అవతారంలో వామనుడు పుడుతున్నాడండి. పుట్టిన బిడ్డలందరూ కూడా వామన రూపంలో ఉంటారని వివరించి ఉన్నారు స్వామి వారు. ఇది తన పెంపుడు తల్లి అయినటువంటి వీర పాపంలో చెప్పినటువంటి పిల్లోత్పత్తి కథ. అయితే ఆ తల్లికి పిల్లోత్పత్తి క్రమమునే కాక జీవుడి చతుర్దశ లక్షణములు, తర్వాత విశ్వబ్రాహ్మణ వృత్తాంతము, తర్వాత జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి విశ్వరూప సందర్శనమును కూడా కలగజేసి ఉన్నాడు స్వామి వారి అమ్మవారి. మనం 2 పద్యాల ద్వారా ముందుకు వెళ్దాం. 7:30కి ముగిసిపోయింది, కూర్చున్నామని గొడవపడదు. 20 నిమిషాలు జస్ట్ 20 నిమిషాల్లో మనం తెలుసుకున్నట్టే. ఎంత తెలుసుకున్నట్టే సముద్రంలోని శాంతి ఇచ్చిన ప్రపంచమంతయు బహుప్రళయములతో నుండు లయకాలము లగ్నము పెట్టుకొని ప్రపంచము పైకి పరుగులు వచ్చుతున్నదట. కాలమాన పరిస్థితులు క్షణక్షణమున మారిపోతూ ఉంటాయట. అంటే మీరు ఏం చేయాలంటే తర్వాత మళ్ళా మీరు చెప్పడం కుదరదు. సరేలే భగవంతుని తప్పే ప్రశాంతంగా బయటకు వెళ్దాం. తర్వాత కాపీ కాదండి, పాలు తీసుకోవచ్చు. మీరు ఏమంటే ఇంటేనే నాకు బలం. రైతే వినాలనే ఉందిలే. ప్రపంచమంతయు బహుప్రలయంతో ఉండు లయకాలం లగ్నం పెట్టుకొని వస్తుందంట అండి ముఖ్యదేవ. మనము ఒక మంచి పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఒక ఆడపిల్లని, ఒక పుణ్యస్త్రీని, ఒక ఆవు దూడని, చల్లటి చిరుగాలిని, చక్కటి చిరుజల్లును ఎదురు చూసుకుని ఏ విధంగా బయటికి వెళ్తామో మృత్యుదేవత అదే విధంగా లయకాలమునందు, ఈ ప్రపంచం మొత్తం ఉన్నటువంటి లయకాలమునందు చక్కటి ముహూర్తం పెట్టుకొని మంచి ఎదురు చూసుకొని ఈ మానవులపై దండయాత్ర చేస్తున్నదా మృత్యుదేవత. ఒక్కళ్ళ ఇద్దరు అయితే నాకు సరిపోవడం లేదు, నా ఆకలికి మంచి ముహూర్తంతో అయితే ఒకటేసారి 250 మందిని తీసుకెళ్ళిపోవచ్చని మొన్న జరిగినటువంటి అటువంటి ముహూర్తంలో పెట్టుకొని లయకాలము విరుచుకుపడుతుందని స్వామివారు ఆనాడే గమనించి ఉన్నాడు. కాలమాన పరిస్థితులు క్షణ కాలమున మారిపోతూ ఉంటాయట. స్వామివారు ఏమైనా సందేహాలుంటే నిస్సందేహంగా అడగచ్చు. అభవ పార్థివ మధ్యే బహుప్రళయం నిశ్చయం అనంతరే ఆనంద మధ్యే రక్తపాతౌ అనరంగ భూమౌ బీభత్సౌ ప్రపంచ స్థితి అనే ఒక పద్యంలో వివరించి ఉన్నారు స్వాములు వారు. శ్రద్ధగా వినమ్మా బిడ్డలారా. ఈ కలియుగము 5000 సంవత్సరముల మీదట పుణ్యభూమి అయిన ఖండములందు అంటాడట, పెద్దమ్మ కూతురుకి తాళి కట్టానని. ఒకడంటాడంట చిన్నమ్మ భార్య పెళ్లి చేసుకున్నానంట, చిన్నమ్మకే తాళి కట్టానంట. ఇదే విధంగా రాత్రులు అన్న చెల్లెళ్ళు అనుకుంటా రేత్రులు పూట చుంబనాలలో నదులలో మునిగిపోతారట. కఠోరమైనటువంటి వావి వరసలు పుట్టుకొస్తాయని భావం. అదేవిధంగా మీసాల మీద తేలియవనే శనిష్క సుఖములు సొబిచూచు లౌకిక విద్యలల్లా ఎక్కువైపోతాయట. జాతిరీతులు కులగోత్రములు వావి వరసలు లాంటివి పూజలు అవుతాయట. పోతూ పెంట అనగా స్త్రీ పురుషులు 2 జాతులేనని, మానవ జాతులని, మేము మాతలు కులగోత్రములని, పవిత్రులమని, పశుపతులు కులస్థులమని, కులప్రవర్తులమని, బ్రహ్మబంధువులమని మా విసన్న చెప్పినదే వేదమని, రుద్రమలయాముల వంటి మంత్రములేనని, మా స్వాధ్యాయముల యోగములని, వేదశాస్త్రములు విప్రుల కల్పితానములని కల్పచేసినవని, వర్ణాశ్రమ ధర్మములు ఉట్టి గాథలని, భక్తి జ్ఞాన వైరాగ్యములు పనికి మాలిన సోమరులకు పామరులకు మాత్రమేనని, పౌరుషములు లేని వీర్యము లేని అటువంటి పిరుగు పందలకు మాత్రమేనని వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిందంతా జోష్యమని, వారు సామాన్య మానవులని
స్వామివారు రచించిందంతా కల్లా అని వింత వింత వాదనలు వాదులాడుతారట. కాలజ్ఞానం కల్లా అనిన వారిని కనకదుర్గాదేవి ఖండించేనట, పుతుగులు ఖండించేనట. పనికిమాలిన పామురులైనటువంటి నరులు తాను చేరిన కోటి వనమల్ల